హిందుత్వవాదులు ముస్లిం జనాభా భారీగా పెరిగిపోతుంది, హిందువులేం పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లలు కావట్లేదు, ఆలస్య పెళ్లిళ్ళు, అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు, అదే ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది, వాళ్ళేం ఒకళ్ళు కాదు నలుగురిని చేసుకుంటారు, అలాగే ఒక్కోళ్ళు ఎంతోమందిని కంటారు అంటూ ప్రచారం చేస్తూ వస్తుంటారు. ఆ ప్రచారం జనంలో మెదళ్లలో కూడా వెళ్ళిపోయింది. అది తప్పు అని చెప్తున్నారు. మాజీ ఎన్నికల కమిషనర్గా కూడా చేసినప్పుడు డాక్టర్ ఎస్వై కురేషి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కీలకమైనటువంటి కొన్ని ఆధారాలు చెప్పుకొచ్చారు. చాలా అద్భుతమైనటువంటి అంశం. దీని మీద సరిగ్గా సర్వే ద్వారా లెక్క రేపు తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తున్నారు కాబట్టి. దేశంలోని ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో అధికారం హిందువుల నుంచి వారి చేతుల్లోకి వెళ్తుందని చేస్తున్న ప్రచారాలని అవాస్తవం అని ఆయన తేల్చి చెప్తున్నారు. మరో 1000 ఏళ్లు గడిచిన ఈ దేశంలో ముస్లింలు హిందువుల జనాభాను అధిగమించలేరు అన్నారు. దేశంలో అన్ని వర్గాలను వివాహ వయసు పెరగడంతోనే జనాలు తగ్గాయని, సంతాన సాఫల్యత ఫెర్టిలిటీ రేటు తగ్గుతుండడంతో మహిళలు ప్రస్తుత పరిస్థితుల్లో 2 కన్నా ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల అపోహలు అంటూ అంశం మీద ఆయన మాట్లాడుకొచ్చారు. దేశంలో ముస్లింలు అక్షరాస్యతలో కింది నుంచి 2వ స్థానంలో ఉన్నారు. ఉద్యోగాలు మౌలిక సదుపాయాల్లో ఎస్సీలతో సమానంగా వెనుకబడి ఉన్నారు. కుటుంబ నియంత్రణలో ముస్లింలు చిట్ట చివరి స్థానంలో ఉన్నారు. హిందువులు అడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నారు. దేశంలో 1921 నుంచి 2011 వరకు ముస్లింల జనాభా 13.6 కోట్లు పెరిగింది. అదే హిందువుల జనాభా 67.7 కోట్లు పెరిగింది. మరోవైపు 2011 తర్వాత జనాభా లెక్కలను చేయడం లేదు. ప్రస్తుతం ముస్లింలే హిందువుల కన్నా అధికంగా కుటుంబ నియంత్రణ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది రేపు రిపోర్ట్లు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది.